నిన్న కేటీఆర్ ఇంటికి చాలా వరకు అందరు వెళ్ళినట్టున్నారు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సో ఇదంతా కావాలని చెప్పేసి చేస్తున్నారని కేటీఆర్ అనడం, దీనివల్ల ఏం లేదు, ఇంతమంది చెప్పినట్టు ఎంత కేవలం క్షుణకానందం పొందడం, అంటే ఏదో రకంగా ఇరికించి ఒక ఆనందం పొందాలని చెప్పేసి చూస్తున్నారు అనేది నిజమేనా, వాస్తవమేనా, ఇందులో ఏం లేదంటారా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంగా జరుగుతున్న పరిశీలనలో ఇక్కడేదో కుంభకోణం జరిగింది, అవినీతి జరిగింది, దీని మీద పరిశీలన చేసిన తర్వాత, విచారణ చేపట్టిన తర్వాత, ప్రాపర్ ఎంక్వైరీ అయిన తర్వాత నిందితుడిగా కేటీ రామారావు గారిని అనుకున్నాము, దానివల్ల మామూలుగా కేసు రిజిస్టర్ అయిందంటే అది వేరే విషయం. కానీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏదో రకంగా ఏదో ఒక కేసుని బనాయించాలనే ఆలోచనతోని లగచల్లని అనుకున్నారు, ఇంకోటి అనుకున్నారు, ఫామ్ హౌస్ కేసు అనుకున్నారు, జన్వాడ అనుకున్నారు, రకరకాలుగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేటీఆర్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేయాలనుకున్న దాంట్లో క్రమంలో భూతద్దం బట్టి వెతికితే ఇదొకటి వాళ్ళకి అవకాశంగా సాంకేతిక లోపాలతోనే అవపడుతోంది. ఇది రేపు రుజువు అవుతుంది, దీనికి ఆధారాలు ఉన్నాయనేది కాదు. కేసు మేము ఒకటి కట్టడానికి, ఫ్రేమ్ చేయడానికి, కేటీఆర్ని జైలుకి పంపించడానికో లేకపోతే కేసు పేరు మీద అరెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనే ఒక పైశాచిక ఆనందం కోసం చేస్తున్న క్రమమే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా అధికార దుర్వినియోగమో అవినీతులు జరిగిన దాఖలాలు లేవు. ఆ అవసరం, ఆ పరిస్థితి ఎక్కడ అవపడట్లేదు. పైసలు ఇచ్చిన వాళ్ళని వదిలిపెట్టి, పైసలు ఇచ్చిన వాళ్ళే యాక్చువల్గా మామూలుగా నిందితులు అవుతారు. పైసలు ఇచ్చిన వాళ్ళ మీద కేసు లేదు, పైసలు ఎక్కడ తీసుకున్నారనడానికి ఆధారాలు లేవు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కోర్టు కూడా నేను ఏం చెప్పిందంటే, సార్ ఈవెన్ కేటీఆర్ కూడా నేను ఇంతకుముందు అన్నట్లు కేటీఆర్ పదే ఏం చెప్తారంటే, ఇది నేను ఒక హైదరాబాద్ బ్రాండ్ కోసం నేను చేశాను తప్ప ఇక్కడ నేనేం చేయలేదు, నా జేబులోకి ఏమి డబ్బులు రాలేదు. కరెక్టే, చేసింది కరెక్టే, కానీ ఇక్కడ ఆయన ప్రొసీజర్ ఫాలో అవ్వలేదనే కదా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు దాదాపు 49 కోట్లు తీసుకున్నప్పుడు అక్కడ ఒక క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది, దాని అప్రూవల్ రావాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఆర్థిక శాఖ నుంచి అప్రూవల్ రావాలి, అవునా కదా, హెచ్ఎండిఏ నుంచి. ఇవన్నీ చేయకుండా కదా ఆయన చేసింది. అదే కదా ఇప్పుడు ఈవెన్ కోర్టు కూడా నేను అదే క్వశ్చన్ చేసింది కదా, మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు మీ యాజమాన్యం ఉంది, ఇట్లా చేద్దాము రేపటి నుంచి లేకపోతే వచ్చే నెల నుంచి ఇట్లా అని చెప్పేసి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాన్ని ఫాలో అయ్యేది, దాన్ని సిస్టమ్ చేసేది కింద మీ ఉన్న అధికారం, అంటే లైక్ మీ ప్రైవేట్ సంస్థ అయినా. అదే రకంగా ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్న అతను, క్యాబినెట్ మంత్రి, నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నిబంధనలు పాటించి ఫ్రేమ్ చేయాల్సింది, ప్రొసీజర్ ఫాలో కావాల్సింది అంతా అధికారుల బాధ్యత. అది ఏ మంత్రి చేయడు. ఇలా రేవంత్ రెడ్డి గారు చేయరు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మంత్రులు కూడా ఎవరు చేయరు. చట్టాలు చేసినప్పుడు దానికి మామూలుగా ఒక నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. అదే రకంగా ఒక క్యాబినెట్ మంత్రిగా అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకొని దాన్ని చట్టభద్రత వచ్చేటట్టు కావాల్సిన నిర్ణయాలు చేయమని చెప్పి అధికారులు చెప్తా ఉంటారు. కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకుంటారు. ఇక అన్ని అయిన తర్వాతనే అంటే ఇందులో ఏం జరిగింది, ఇన్ కంటిన్యూటీ ఆఫ్ రెన్యువల్, కంటిన్యూటీ కోసం మామూలుగా చేసిన క్రమంలో ఈ లావాదేవీలు జరిగినాయి. అప్పుడు ఎన్నికల సీజను. ఈ కేసు ఒకవేళ పరిశీలించాల్సి వస్తే ఎలక్షన్ కమిషన్ పరిశీలించాలి. ఆర్బీఐలో ఏదైనా మామూలుగా వాళ్ళ అనుమతులు లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగితే ఆర్బీఐ ఎంక్వైరీ చేయాలి. కాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ అధికారులను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకొని మామూలుగా అక్రమంగా కేసులు పెట్టి అవునండి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కదా. ఇక్కడ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎట్లుంటది, ఇప్పుడు ఇచ్చిన మీద కూడా కేసులు కట్టాలి కదా. ఎవరైతే పైసలు ఇచ్చిరో తీసుకున్న వాళ్ళతో పాటు ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసు ఉంటుంది. మరి ఎందుకు చేయట్లే? ఇచ్చిన సంస్థ ఏదైతే ఉన్నదో దాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? దాని మీద ఎందుకు కేసులు లేవు? ఇప్పుడు ఎట్లుంటుందంటే మళ్ళీ ప్రభుత్వం మారినప్పుడు మామూలుగా అన్ని శాఖలకు సంబంధించి చూస్తారు. అందులో ఏదన్నా ఇర్రెగ్యులారిటీగా చేశారు అనుకుంటే దానిపైన ఆటోమేటిక్గా ఏదైతే ప్రభుత్వం మారుతో అది విచారిస్తుంది. సో ఇక్కడ ఇర్రెగ్యులారిటీగా చేశారు కాబట్టి దీన్ని విచారిస్తుంది ప్రభుత్వం. మేమేమి వద్దనట్లే, దే హ్యావ్ దేర్ ఓన్ రైట్. విచారణకి మేము సిద్ధమే. దానికి బాధ్యత వహించాల్సి వస్తే కూడా ఎటువంటిది జరిగినా, అక్రమం జరిగినా, అవినీతి జరిగినా దానికి కూడా బాధ్యత వహిస్తామని చెప్పి. కరెక్టే. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఒక పాయింట్ ఇక్కడ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఒక మాట కేటీఆర్ ఏమంటాడంటే, ఇక్కడ ఇలాంటి తప్పు చేయలేదు, నేను ఏ విచారణక ఎదుర్కొంటాను, ఏసీబీ విచారణకు వెళ్తా అంటున్నారు. ఒకవైపు అటు అంటూనే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఎందుకు, కోర్టుకు వెళ్ళడం ఎందుకు అని నేను అనేది. ఈరోజు ఎలాంటి తప్పు చేయనప్పుడు కోర్టులకు అవసరం లేదు కదా. ఏసీబీ విచారణకు వెళ్ళేసి మళ్ళీ బయటికి రావచ్చు కదా. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో కడిగిన ముత్యంలా బయటకు వస్తామని చెప్పి చెప్తున్నారు. నేను మీకు 100 ఎగ్జాంపుల్స్ చెప్తాను రాజేష్ గారు.
ఇవాళ కేటీఆర్ గారు కోర్టుకు పోతే తప్పు పడుతూ ఉన్నారు. ఇవాళ బెయిల్ మీద లేరా అండి? సోనియా గాంధీ గారు వాళ్ళ కొడుకు, బిడ్డ, అల్లుడు వాళ్ళందరూ మామూలుగా బెయిల్ మీద లేరా? రేవంత్ రెడ్డి గారు బెయిల్ మీద లేరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి బెయిల్ మీద లేడా? 5 కోట్ల రూపాయలు కార్లు తగలబెడితే నాట్ టు ఇన్వెస్టిగేట్, నాట్ టు ఇంటర్ఫియర్ పోలీస్ అని చెప్పేసి ఆర్డర్ పట్టుకొని వచ్చి ఇప్పటికి కూడా బెయిల్ మీద తిరుగుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎవరండి బెయిల్ మీద లేనిది? న్యాయ పోరాటం చేయండి ఎవరండి? న్యాయస్థానం నుంచి ఆశయం పొందింది ఎవరండి? ఇవాళ కేటీఆర్ మామూలుగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేస్తున్నారు అనేది న్యాయ పోరాటం చేస్తున్నారు. తప్పించుకునే ప్రయత్నం కాదు ఇది. రేపు ప్రజాక్షేత్రంలో చేస్తాం. దాన్ని తప్పుపట్టే అంత అవసరం ఏమున్నది? ఇక్కడ మనిషికి రక్షణ ఇచ్చేది న్యాయ వ్యవస్థ. ఇక్కడ ఉన్న వాళ్ళకైనా ఇబ్బంది జరిగితే వెంటనే ఆశ్రయించేది న్యాయ వ్యవస్థనే ఆశ్రయిస్తారు. ఆ క్రమంలో భాగంగా ఈ రోజు ఒక మాజీ మంత్రిగా, గతంలో ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తిగా డెఫినెట్ గా ఈ రోజు కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం. న్యాయస్థానం ఏది సూచనలు ఇస్తే దాని ప్రకారం ఫాలో అవుతాం కదా. మీరు వేరు హైకోర్టుకి మీరెందుకు వేరు వేసుకున్నారు బెయిల్, మీకెందుకు అడ్వకేట్లనంటే డెఫినెట్ గా ఈ రోజు జరుగుతున్నది తెలుసు కాబట్టి మీరు 4 గోడల మధ్యలో చెప్పని కూడా చెప్పినట్టు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి దానికి ఒక విట్నెస్ కింద పనికొస్తుందనే ఉద్దేశంతో మాకున్న హక్కును వినియోగించుకోవడానికి న్యాయస్థానానికి పోయి న్యాయవాదులు కూడా ఉండాలని అంటున్నాం. దాంట్లో నథింగ్ రాంగ్. ప్రభుత్వానికి కూడా అంత పట్టింపు ఏముంది? మామూలుగా ప్రశ్నిస్తున్నప్పుడు అది విజబుల్ ప్లేస్ లో అవపడే అడ్వకేట్లు ఉంటే వాళ్ళకు వచ్చే అభ్యంతరం ఏంటి? తాడు శ్రీనివాస్ గారు సార్, ఒక్క అంశం ఇక్కడ మీరు ఒక అడ్వకేట్ గారు చెప్తున్నాను. ఈరోజు అసలు నిన్న ఆ కేసు కొట్టేశారు కదా, ఈరోజు మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు కేటీఆర్. ఏంటి అంటే నేను లీగల్ టీం తీసుకు